Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 3, Verse 25. Sarvatratmesva Ranviksham Kaivalya Maniketam Yukta Chira Vasanam Santosham Yena Kenachit. Sauchamu అనునది అంతర్బాహ్య శుభ్రతను సూచించును. మనిషి రోజుకు కనీసం ఒకసారి, వీలైతే 3 సార్లు స్నానము చేసి బాహ్య శుభ్రతను కలిగి ఉండవలను. కనీసం ఒకసారైనా గట్టిగా స్నానం చేసి వాళ్ళంతా శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు బాగా పుష్కలంగా ఉంటే 3 సార్లు కూడా నీళ్ళు ఉంటాయి, లేకపోతే 2 సార్లకి. ఏంటి ఈ శరీరం దీన్ని ఎప్పటికప్పుడు ముక్కు, చెవులు, నోరు అన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బ్రాహ్మణులు ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు సోమరితనం లేకుండా ముఖ్యంగా ఎవరైతే దేవుడి సేవల్లో ఉంటారో మన చేతికి ఏదైనా మైల అంటూ పొరపాటున మనం వెంటనే చేయగడుకుని అలవాటు అయిపోవాలి ఆటోమేటిక్గా. అయితే భగవంతుడి సేవల్లో అపచారము జరగవచ్చు, అఫెన్స్. ఇప్పుడు పొద్దున ఆ బకెట్ అది నిన్న వాడినటువంటి ప్రసాదం దేవుడి గదిలోకి అసలు పోకూడదు. అది ఎవరు తీసుకెళ్ళారు? నాన్ సెన్స్. అంటే బ్రాహ్మణికల్ స్టాండ్ తరీకి వాడు మళ్ళీ అది నైవేద్యం పెడితే ఆ పాపం అంతా మీ తలకు చుట్టుకుని అక్కడ ఎందుకు పెడతారు? అసలు ఎంగిలి కూడా అక్కడ ఎందుకు పెట్టాలి? వాట్ ఎవర్ నాన్ సెన్స్. దేవుడికి అక్కడ ఎలాంటి అపరాధం జరగడానికి లేదు. తినేసిన ప్రసాదాలు ఆల్రెడీ నైవేద్యం పెట్టాయి, గదిలోకి పోకూడదు అసలు. మనంతా మనంతా పరమానందయ్య గారి శిష్యులు మనమంతా. మీరు చేసేది ఒక నాన్ సెన్స్, ఆ నాన్ సెన్స్ నాకేం తెలుసు అట్లా సర్కిల్ అంతా పూర్తవుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి పనిచేసే వాళ్ళకి తలకాయ ఉండాలి. ఇది ఆల్రెడీ నైవేద్యం పెట్టి దేవుడి గదిలోకి అసలు పోకూడదు. ఇది ఫినిష్, అంతే కదా. మీకు తెలివితేటలు ఎందుకు పనిచేయాలి? మోతుంది లేదు అన్ని విషయాలు కాదు. ఇది ఎంగిలి అయిపోయింది, దేవుడి గదిలోకి వెళ్ళకూడదు, ఫినిష్. అది కులదేవతలు, గ్రామ దేవతలు, చిల్లర మల్లర దేవుళ్ళు. కానీ ఆత్మ సంబంధం. మీకు గొల్లబామ అంటారు, ఆయనకి అంకాలమ్మ అంటారు. నిన్న ఎక్కడ మనం పోతే అంకాలమ్మ, అక్కడ మనం అక్కడ పోతుంటే కొత్తూరు పోతుంటే అంకాలమ్మ ఏదో వచ్చింది. ఇవన్నీ ఆత్మ. మీ ఆ గొల్లబామ ఎవరో మాకు తెలియదు, కానీ కృష్ణుడి పేరు విన్నారు కదా, యశోదమ్మ. గ్రామ దేవతలు, కుల దేవతలు, చిల్లర మల్లర దేవుళ్ళు అది వేరు. కానీ ఆత్మకి ఆత్మ పరమాత్ముడైన కృష్ణుడి నుంచి వస్తూ ఉంటుంది. ఈ శరీరం ఇప్పుడు మీరు యాదవులు అంటారు, ఇది మీ శరీరం యాదవ కులంలో, ఈయన శరీరం రెడ్డి కులంలో. కానీ ఆత్మ మాత్రం అంతా కృష్ణుడే, కృష్ణుడితో సమానం.
కాబట్టి దేవుడు ఎవరంటే టక్కని జవాబు కృష్ణుడు దేవుడు. భగవద్గీతలో ఉంది కృష్ణ పరమాత్ముడు ఆత్మకి, శరీరానికి ఇట్లా రెడ్డి, నాయుడు, బల్య, చౌదరి అని, కానీ ఆత్మకి రెడ్డి, నాయుడు అట్లే ఉండదు. ఆత్మ శుద్ధంగా ఉంటుంది, భగవంతుడికి చెందినటువంటిది. అందుకే మంచి భక్తులు ఈ కులాలు మతాలు ఇవన్నీ చూడరు. ఇప్పుడు ముస్లిం ఉంటాడు, అతను చక్కగా అన్ని బతుకుతుంటే అప్పుడు అతను ముస్లింలాగా బతకటంలా, అతను ఆధ్యాత్మికంగా బతుకుతున్నాడు. ఉంటారు అక్కడక్కడ అరుదుగా, కానీ చాలా తక్కువ మంది. అబ్దుల్ కలాం ఉండేవాడు, ఆయన పట్టించుకునేవాడు. ఆయన భగవద్గీత చదువుకుంటాం. రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు ఉన్నారా? కానీ చాలా తక్కువ, ఎక్కడో లక్షల్లో కోట్లు ఎవడో ఒకడు ఉంటాడు. వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడు, కానీ కొంత ధైర్యంగానే వాళ్ళు వాళ్ళ పద్ధతులు పోతూ ఉంటారు. ఉంటారు ముస్లింలో కూడా కొంతమంది అక్కడ ఇక్కడ. ఒక ముస్లిం ఉన్నాడు, ఆయన భగవద్గీత అంతా కంఠస్థం బట్టి ఆయన చదువుతూ ఉంటాడు. ముస్లిం హిందూ కాదు, శరీర్ ఖతం హో జాయేగా, ఆత్మ అమర హై, అట్లా మాట్లాడేవాడు ఉంటారు. ఎనివే, ఇక్కడ బయట శుభ్రంగా ఉండాలంటే రోజు ఉతికిన గుడ్డలు వేసుకోవాలా? రోజు ఏ రోజుకి ఆ రోజు ఉతికిన గుడ్డలు వేసుకుంటున్నావా? వేసుకోవట్లేదా? వేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఉతికిన గుడ్డలు కనీసం రోజుకి కనీసం ఒక మారు 3 మాటలు నీళ్లు బాగుంటాయి. మా నీళ్ళు అంత పాడు చేయమొకటి, స్వయం 3 మాటలు అన్నాడు దిప్పు అని ట్యాంకులు ఖాళీ చేసి తాగడానికి కూడా నీళ్ళు లేకుండా. నీళ్లు వేస్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. కలియుగంలో జనాలంతా కూడా మాంసాహారం తింటారా? అబద్ధం, గుడ్లు, చేపలు. ఇంట్లో ఎవరు తింటారు? ఉల్లిపాయలు, టీ, కాఫీలు, అవి కూడా కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి పనికిరావు. కృష్ణుడికి పాలు, పళ్ళ రసాలు, మజ్జిగ, ఏమో బ్రహ్మాండంగా. ఈరోజు ఒక గ్లాస్ మజ్జిగ వేయడానికి వాము జీలకర్ర వేసి పల్చగా మజ్జిగ తయారు చేస్తారు. అదిరిపోయేటటువంటిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండాకాలం హర్షవర్ధన్ తాగుతున్నావా లేదా? వాము జీలకర్ర వేసిన మజ్జిగ, పల్చటి మజ్జిగ. వాము జీలకర్ర వేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి, ఒళ్ళు చల్లబడుతుంది. చెప్పు, నువ్వు పద్మావతంగా అన్నీ వచ్చి వండడం అది అత్త ఈరోజు చేయమని చెప్పు. మహారాజు మరి లేకపోతే ఒక గ్లాస్ తాగిస్తున్నా మీకు కూడా. అది తాగితే నువ్వే అంటావు ఇంటికి పోయి. అట్ట మజ్జిగ కావాలని, పల్చగా ఉంటుంది, మంచిది. చిక్కటి మజ్జిగ అయితే మంచిది కాదు. జనాలంతా రుచి కోసం, నాలుగు రుచి కోసం అని తాగి. మజ్జిగ పల్చగా ఉంటే దానిలో కొద్దిగా జీలకర్ర వాము వేస్తే, క్లాస్ అయిన తర్వాత నా దగ్గర ఒక గ్లాస్ ఇస్తాను. అలాగే కాబట్టి ఇక్కడ బయట శుభ్రతకి ఈ విధంగా చెప్పులు గదిలోకి తెచ్చుకోవడం, మీరు పండుకునే గదిలో ఉండే గదిలోకి చెప్పులు తీసుకురావడం, బజార్లు ఉమ్ములు దొక్కి చెత్త అంతా దొక్కి అని మీ రూమ్లోకి తీసుకొని బయట. మన హిందువులంతా కూడా చెప్పులు గది బయట వదిలిపెట్టాలి పద్ధతులు. అట్లాగే ముక్కులో ఏళ్ళు పెట్టుకుని, లేదా కళ్ళ పుసి తీసుకుని చెవుల్లో ఏళ్ళు తిప్పుకొని, మీరు శుచిగా ఉండడం అలవాటు అయితే వెంటనే తెలిసిపోతుంది. నేను చెవులో వేలు తిప్పుకుని వెంటనే వెళ్ళి చేయి కడుక్కోవాలి. ముక్కులో వేలు తిప్పుకొని నవ్వుతుంది, అప్పుడు మర్చిపోయి లక్షోభ అలవాటు చేసుకోవాలి. లేదా అప్పుడప్పుడు నోట్లో అది ఇది తీసుకుని, అలవాటు లేకపోతే మర్చిపోతూ ఉంటాం. అలవాటు అయిపోతే వేలు అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వెంటనే అలవాటు అయిపోయింది కాబట్టి చేతులు కడుక్కోండి. శుభ్రత, క్లీన్లీనెస్
ఇది నెక్స్ట్ గాడ్లీనెస్. కొంతమంది అంటూ ఉంటారు ఇది భక్తి చేసుకోవడానికి శుభ్రతకి సంబంధం ఏందని. మనసు శుభ్రంగా ఉన్నవాడే భక్తి చేయగలుగుతాడు. మనసు శుభ్రంగా ఉన్నవాడు బయట కూడా శుభ్రంగా ఉంటాడు. రూమ్ శుభ్రం చేసుకోవడం, ఇక్కడ ఎక్కడుంటే అక్కడ మురికిలో తిరుగుతూ ఉండడం అంటే తమో గుణంలో ఉన్నట్లు లెక్క. నేను పొద్దున వెళ్ళా, ఈ మాదిరి వాళ్ళంతా గుడ్డలు ఆరేసుకునే చోట ఆ కిందంతా దుమ్ము 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 పోవడం. మన తమో గుణంలో ఉంటాయి కాబట్టి మన గుడ్డలు క్లిప్ వేసుకొని పోతాడు. ఏం టైం పడుతుంది అంటే ఏం టైం పడదు, అక్కడ ఒక 2 నిమిషాలు కొద్దిగా అట అనేసి పోతుంది. కానీ తమో గుణం ఉంది కాబట్టి ఒకటి వచ్చి కనబడదు. కనబడినా కూడా నేనెందుకు చేయాలి, ఎవరు చేస్తే వాళ్ళు సంపాదించుకుంటారు. 10 మంది ఉన్న చోట ఎవరు పని చేస్తారో ఆ మిగతా 9 మంది పుణ్యం అంతా వాళ్ళు లాగేస్తారు. ఎక్కడ ఇవన్నీ ప్రకృతి నియమాలు. 10 మంది ఉన్న చోట ఎవడైతే పని చేస్తాడో ఆ మిగతా వాళ్ళ పుణ్యం అంతా వాడికి వెళ్ళిపోతుంది, అంతే కదా. ఎందుకంటే వాళ్ళందరూ తిరుగుతున్నారు, మనం సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒకసారి మనకి శుభ్రంగా ఉండడం అలవాటైతే ఒక సామెత ఉంది, పని లేనాడికి తీరిక ఉండదంట, పని చేసేవాడు ఎట్లాగో అట్లా. హరిపే మాతాజీ ఉంది, అలవాటు చేస్తాం పని చేయడం. పని చేసేవాడికి పనిలో పని, అలాగే 1 నిమిషం ఏంటంటే ఏం పోతుంది, 2 నిమిషాలు అది చేస్తే ఏం పోతుంది, అన్ని పనులు చేయగలుగుతాం. మనం సోమరిపోతే అయితే ప్రతిదీ పోస్ట్పోన్ చేస్తాడు, మళ్ళీ చేద్దాంలే. ఏం టైం పడుతుంది అంటే 2 నిమిషాలు ఉంటుంది, దానికి మళ్ళీ చేద్దాం. అన్ని రోజు అట్లా చూస్తా మీ బుద్ధి కాస్త తమ్మగుండలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు అనిపించదు. ఈ పందికొక్కులు ఎలకలు ఉంటాయి, అన్నీ టమాటాల మధ్యలో కాగితాల మధ్యలో అక్కడే బతుకుతూ ఉంటాయి. తమోగుణం చీకట్లో. అది బాగా అలవాటు చేసుకోవాలి. భక్తులైనటువంటి వాళ్ళు. మోడీ గారు ఆయన ఎక్కడ ప్రధానమంత్రి, అలాగే ఆయన వస్తుంటే అన్ని బ్రహ్మాండంగా టక్ అంతా క్లీన్ చేస్తారు. ఆయన కూడా చూడంగానే వెంటనే వంగి వాళ్ళందరూ సిగ్గుపడే విధంగా ఆయన నిలబడి ఎవడో ఇక్కడ పని చేయలేదు ఆయన టక్కన ఆయనే తీయడం ప్రారంభిస్తుంది. అది మిగతా వాళ్ళ ముందరే జాగ్రత్తగా ఉంటారు. ఏమో ప్రధానమంత్రి గారు వంగి చెత్త మన పరుగు పోతుంది, అంతే కదా. అలాగే అది వచ్చి బయట శుభ్రత. లోపల శుభ్రత అంటే గర్వం లేకుండా ఉండడం, మనకి ఈర్ష్య లేకుండా ఉండడం లోపల. అంటే ఎవడి బతుకు వాడిది, వాళ్ళని చూసి మనం ఏడిస్తే లాభం. ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. అంటే ఎవరి బతుకు వాళ్ళది, వాడి తలరాతలు రాసింది, వాడు పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు, వాడు బాగా జ్ఞాపక శక్తి ఉంది, ఏం పుణ్యం చేసుకున్నాడు, ఎన్ని నేర్చుకుంటున్నాడు. అటువంటి వాళ్ళు ఈర్ష్య లేకపోతే మన తలకాయ కూడా కూల్గా ఉంటుంది. మనం కూడా మన లెవెల్లో నేర్చుకుంటాం. ఈర్ష్య పడుతూ ఉంటే నేర్చుకునేది కూడా పోతుంది, అది కూడా పోతుంది. ఎందుకంటే లోపలంతా కూడా కుళ్ళు. అది ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవడం, ఇతరులతో పోటీ పడడం, మనకిచ్చిన తెలివితేటలు, మనకిచ్చిన జ్ఞాపక శక్తి మనం చెప్పిపోతూ ఉన్నాం. నేను ఈరోజు ఉన్న పరిస్థితి నుంచి రేపు ఇంకా మంచి వ్యక్తిగా మారాలి. ఒక్కసారి నేను ప్రభుపాదులాగా అయిపోవాలంటే అదట్ అవుతుంది. కాగలవా? రేపటికి నువ్వు ప్రభుపాదులాగా బ్రహ్మాండంగా పూర్తి వైరాగ్యంతో, పూర్తి జ్ఞానంతో, పూర్తి భక్తితో దాన్ని అంతా క్లీన్ చేయాలా. ఒక రోజులో అయ్యే పని కాదు. భక్తుడు కావాలంటే రోజు భజన చేయాలి. రోజు రాగలరా ఇక్కడికి? రోజు రావాలా. రోజు ఇక్కడ 9 కల్లా ఆఫ్ చేసేస్తాం. మీకు పనులుంటే ఉదయం 4:30కే ఉంటుంది ఇక్కడ. అన్నిటికంటే బెస్ట్ టైం మందిరానికి రావడానికి 4:30కు ఉదయం. లేవగలరా? అందరూ వింటున్నారా? వాళ్ళంతా చూస్తూ ఉంటారు వెనక్కి తిరిగి. పలానా
వెంకట దామోదరు వచ్చాడో లేదో, హీరోలాగా అందరి ముందు దేవుడి ముందు నేను రోజు వస్తా అన్నాను. దేవుడి ముందు అంటున్నారు. అంత సులభంగా నిద్రలేసే అలవాటు ఉందా? ఎన్ని గంటలు నిద్రలేస్తాను? అందుకని చెబుతున్నాడు మేము వస్తాం సార్ అని. అలవాటు లేని వాళ్ళు మాట ఇస్తారు. ఇప్పుడు ఏం 2 రోజులు వస్తాడు, 4 రోజులు ఎగ్గొడతాడు. ఇంకా అలవాటు కాదా? ఎవరికైతే అలవాటు అయిపోయిందో వాళ్ళు మరి ఉల్లిపాయలు కాఫీ ఎందుకు తాగుతున్నారు? ఎవరు? మీ అమ్మ కూడా తాగుతుందా? అమ్మమ్మ వండుతుందా? అమ్మ వండుతుంది. అవును, కాఫీ ఆమె తాగనండి, మీరెందుకు తాగాల? అలవాటు ఒప్పుకుంటారు, అలవాటు అయిపోయిందండి. అంటే వ్యసనం అనమాట. అది లేకపోతే కొద్దిగా తలకాయ పని చేయదు. పాలు తాగండి, మజ్జిగ తాగండి, వెన్న తినండి. పిల్లకాయలు వస్తున్నారు. అలాగే ఈ పారాగ్రాఫ్ పూర్తి చేసి ఆఫ్ చేద్దాం. లోపల అంతరంగా లోపల శుభ్రత అంటే మనకి కామవాసనలు లేదా మనకి ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఇవి లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాం. మనస్సులో ఇటువంటి తరంగాలు అంటే మనసులో ఆందోళనలు వచ్చినా కూడా ఎవరైతే భగవన్నామని జపం చేస్తారో వాళ్ళు దాన్ని అదుపులోకి తెచ్చుకోగలరు. వాళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడు మనలో తప్పుడు ఆలోచనలు. కానీ రోజు జపం చేస్తూ ఉంటే అవి బయటికి రాకుండానే మనం లోపల దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. దాన్ని ఏమంటారు? తపస్సు అంటారంట. లోపల ఆలోచనలు ఎలా ఉన్నా కూడా దాన్ని బట్టి మనం దుర్వ్యవహారం చేయకుండా ఉండడం, దాన్ని తపస్సు అందరూ. అంటే ఒప్పుకుంటాం లోపల ఆలోచనలు అప్పుడప్పుడు తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, తొందర క్రోధం వస్తుంది, చూపించకుండానే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈర్ష్య కలుగుతుంది, ఎదుటి వ్యక్తికి హాని చేయకుండానే మన తలకాయని మనం నచ్చ చెప్పుకోవచ్చు. దాన్ని ఏమంటారు? తపస్సు. అంటే తలకాయలోకి వచ్చినట్టుగా పేలకూడదు, టప్ టప్ అని ఏదొస్తే అదే అనేయడం. ముఖ్యంగా మనిషి క్రోధము, మైథున వాంఛ, ఈ అప్పుడప్పుడు మనకి సెక్స్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దానివల్ల మనం పొందే లాభం ఏం లేదు. అటు క్రోధం, మైథున వాంఛను కంట్రోల్ నియంత్రించవలను. కామ, క్రోధ, లోభాలు మనం ఆపనచో మనిషి ఆత్మని తెలుసుకునే శక్తిని కోల్పోవును. జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవి అసలైనటువంటి సమస్యలు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి మానవ జన్మ ఒక గొప్ప అవకాశం. విష్ణు పురాణంలో కర్తవ్య కర్మల ఫలాన్ని విష్ణు భగవంతుడికి అర్పించడం ద్వారా ప్రతి మానవుడు ఎప్పుడైనా కూడా మనం ఫలితాన్ని దేవుడికి ఇస్తున్నామంటే, మీరు వచ్చి మందిరంలో బండి తోలుతారు, బయట తోలితే డబ్బులు తీసుకుంటారు, మందిరంలో తోలితే చాలా సేవ, ఒక రోజు సేవ, భగవంతుడి సేవ. మీరు మీ జీవితం అంతా ఇచ్చారు, ఏదో ఒక 5-6 గంటలు మీతో పాటు, దానివల్ల కూడా మీకు కూడా లాభం. దాన్ని ఏమంటారు? మనం చేసేటువంటి పని ఫలితాన్ని దేవుడికి ఇవ్వగలిగితే, భగవంతుడు గీతలో శేష్వే కర్మణ్య అభిరత, మనం కర్మల్లో ఉంటూ కూడా ఎవరైతే కర్మఫలాల్ని కొంత అంత ఇవ్వలేకపోయినా ఆ విధంగా మనిషి గృహస్థుడిగా ఉంటూ ఉద్యోగం చేస్తూ కూడా ఫలితాన్ని దేవుడికి ఇవ్వడం ద్వారా అతడు జీవితాన్ని సార్థకం చేస్తాడు. కేవలం మఠంలో బతకడం, అరణ్యంలో బతకాల్సిన పని లేదు. కర్తవ్య కర్మలను
ఫలితాన్ని భగవంతుడికి సమర్పించడం ద్వారా అంతే కదా, మీరు ఫలితాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తే అది కూడా భక్తే. మీరు డ్రైవింగ్ చేసి డబ్బులు తీసుకోకపోతే మీరు డ్రైవింగ్ చేయడం భక్తి. అది ఎందుకంటే దాని ఫలితాన్ని మీరు అనుభవించకుండా వదిలేశారు దేవుడి సేవకి. భక్తి వినోద్ ఠాకూరు నామాశ్రయకరి యతనత్వమే తక అపన కాజే అనగా మనిషి కుటుంబ జీవితంలో ఉంటూ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ సమయాన్ని కేటాయించి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అని శ్రద్ధగా కృష్ణనామాన్ని ఆశ్రయించునుచో అతని జీవితం మారిపోవును. ఆధ్యాత్మిక పూర్ణతను అంటే అందరూ కూడా మఠాల్లో చేరలేరు, అందరూ ఇల్లు వాకిలు వదిలిపెట్టి అరణ్యానికి పోలేరు. కానీ అవసరం కూడా లేదు. మనం అరణ్యంలో కూర్చుని భజన చేయకపోతే లాభమైంది. మఠంలో కూర్చుని మనం ఆశ్రమంలో కూర్చుని భజన కాకుండా డబ్బులు అనే పద్ధతిలో ఉంటే అప్పుడు లాభమైంది. చూడడానికి ఆశ్రమంలో ఉన్నాం కానీ మనం డబ్బుల్ని లక్ష్యంగా పెట్టుకుంటే అట్లా కాకుండా అంటే ఎక్కడైనా ఉండండి. గృహే తాకో వనే తాకో సదాహరి బోలేడాకో సుఖే దుఃఖే భూలే నాకో వదనే హరినామ్ కరోరే. ఈ భక్తి వినోద్ ఠాకూర్లు ఏమన్నాడు ఆయన, గృహే తాకో వనే తాకో, నువ్వు సన్యాసం పుచ్చుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతావా, పెళ్ళాం బిడ్డలతో ఉంటావా, దాని గురించే మాట్లాడాల. కానీ గృహే తాకో సదాహరి బోలేడాకో, ఎప్పుడు భగవన్నామాన్ని అనేటువంటి అలవాటు చేసుకుంటే ఇంట్లో ఉన్నా కూడా మనం చక్కటి భక్తుల్లాగా బతకచ్చు. కాబట్టి భగవంతుడు ఎక్కడ గీతలో అందరూ సన్యాసం పుచ్చుకోండి, అందరూ ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఆశ్రమాలకు వెళ్ళిపోండి, హిందువులు ఒకళ్ళిద్దరు పిల్లలే పెట్టుకుంటాడు, వాడు ముస్లిం నలుగురు పిల్లల్ని పెట్టుకుని 16 మందిని కంటాడు. అప్పుడు దేశం వాళ్ళది అయిపోతుందా లేదా? మనకుండే 2 ఓట్లు, వాడుకుంటే 16 ఓట్లు. వాడు ప్రభుత్వాన్ని వాడి చేతిలోకి తీసుకుంటాడు, మారుతావా చస్తావా అంటాడు. వాడు చేస్తుంది అది, దానికి తయారవుతున్నారు. ఎక్కువ మందిని పుట్టించేయండి, దేశం మనం లాక్కుని హిందువులందరినీ చంపాలి. అంటే మోడీ గారు పరివార నియంత్రణ, కుటుంబ నియంత్రణ చట్టాన్ని 3వసారి మళ్ళీ మోడీ గారిని గట్టిగా ఎన్నుకుంటే చొరబాట్లు ఆ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడంతా నాశనం చేసి హిందువులు చక్కగా బతుకుతున్నాడు, వాడు చూసి ఓర్చలేడు. ఎట్లా వీళ్ళని కూడా నాశనం డబ్బులన్నీ పాడు చేయించాలి వీళ్ళే. అంటే మోడీ గారు మళ్ళీ 3వసారి వచ్చారంటే ఏం చేస్తాడంట, చొరబాట్లు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఒక్కడు లోపలికి అడుగు పెట్టడానికి లేకుండా. తర్వాత పరివార నియంత్రణ, ఇష్టం వచ్చిన పిల్లలు కానీ ట్యాక్సులు కట్టేది హిందువులు, వాడంతా మేము దరిద్రులం సార్, మాకు వసతులు లేవు సార్, మీరు ట్యాక్సులు కడుతుంటే వాడు కూర్చుని పిల్లకాయలు కట్టేవాడు, సౌకర్యాలను వాళ్ళు లాక్కుంటామండి. మోడీ గారు వీటన్నిటికీ కట్. అట్లాగే మనం అంతా కష్టపడి చదువుకుంటే వాడు మద్రాసాలో కూర్చుని ఎట్లా హిందువులు చంపాలో ఈ ప్లాన్లు వేస్తారు. ఆయన యూనిఫామ్ ఎడ్యుకేషన్ మోడీ గారు ఇప్పుడు 3వసారి వచ్చారంటే ఇవన్నీ ఆఫ్ చేసి పారేస్తే మద్రాసాల్లో పాళ్ళ మూసిపారండి, అందరూ ఇంజనీర్లు డాక్టర్లు ఇవన్నీ చదువుకోండి, అందరూ దేశాభివృద్ధిలో పాల్గొనండి. జనాలు కష్టపడుతుంటే మీరంతా మసీదులు కట్టుకుంటా ఉండే అది ఎట్లా ఒప్పుకుంటారు. కాబట్టి పరివార నియంత్రణ, తర్వాత చొరబాట్ల నియంత్రణ, చొరబాట్లు లేకుండా చూడడం, పరివార నియంత్రణ, 3వది ఏంది ఇంకేంటి కంట్రోల్, తర్వాత సమాన విద్య, తర్వాత సమాన పౌరసత్వం, ఇంకోటి ఏదో ఉంది 3వది. 5 పాయింట్లు అంట. పాండవులు 5 గ్రామాలు అడిగారంట కదా దుర్మార్గుల నుంచి. అట్లాగే ఈ దేశంలో ఉండే అందరూ కూడా 5 అడుగుతున్నారు. ఈ దేశంలో హిందువులు చక్కగా ప్రశాంతంగా బతకాలంటే, దేశంలో చక్కగా అందరూ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చక్కగా బతకాలంటే ఈ 5 చట్టాలు. ఒకటి వచ్చి సమాన పౌరసత్వము, తర్వాత సమాన విద్య, తర్వాత 3వది జనాభా నియంత్రణ, తర్వాత చొరబాట్ల నియంత్రణ, మతం మార్పిడి నియంత్రణ. 5వది మతం మార్పిడి.
కావాలంటే ప్రవచనం ఇచ్చుకో, ఎవడైనా నమ్మి వెనకాల వస్తే తీసుకుపో. అంతేగాని వాడికి ప్రలోభం చూపించి మేము 100 మంది నువ్వు మారకపోతే చంపుతాం వాడిని పారిపోయేట్ చేసి ఆక్రమించేసుకుని దీని అంటారు బలవంతంగా మతం మార్పిడి చేయడం. క్రిస్టియన్లు ఏం చేస్తారు, ఒక హాస్పిటల్ పెడతాడు, అమాయకులు హిందువులు పిలిచి పేదవాళ్ళని నీకు ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం కోసం పోతాడు కదా, అతను వెళ్ళి వాడికి వస్తువులు వేలాడు కడతాడు. ఈ రోజు నుంచి నువ్వు శామ్యూలు, నువ్వు పీటరు శామ్యూలు అయిపోయావు. వాడు ఉద్యోగం చేస్తాడు, ఏం చేస్తాడు, గతి లేక ఇట్టంతా చేయడం తప్పు కదా. వాళ్ళేంది మనకి నేర్పించేది, హిందువులు చక్కగా చాలా పవిత్రంగా బతుకుతూ ఉంటారు. వాడు గొడ్డు మాంసం తినదరక్క కేకలు వేసుకుంటాడు. ఏంది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది అంటే, ఎక్కడ నేర్చుకోవాలంటే మనకంటే బాగా బతుకుతుంటే. మేము ఇప్పుడు ఉల్లిపాయలు తింటలేదు, మేము టీ కాఫీలు తాగట్లేదు, సినిమాలు చూడట్లేదు, మీకు చెప్పచ్చు. మేము చేయట్లేదు కాబట్టి నేను ఇవన్నీ చూస్తూ నీతులు చెబితే లాభం ఏంది అనే కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ